అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఈజ్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ వచ్చిందండి. అందులో ఎస్ఐ పోస్టులు ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉందో దీనికి సంబంధించి మనకి ఫేజ్ 2లో భాగంగా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ రానుంది. మరి ఈ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి అంటే ఈ ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవడం వేరు, నోటిఫికేషన్ వచ్చే ముందు రెడీగా ప్రిపేర్ అయితే వచ్చే రిజల్ట్ వేరు. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేసే ముందు బేసిక్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉండాలి, సిలబస్ మీకు ఐడియా ఉండాలి. ఇవి ఐడియా లేకుండా డైరెక్ట్గా ప్రిపేర్ అవుదామంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్లానింగ్ ఉండదు, సక్సెస్ ఉండదు. కాబట్టి క్లియర్ కట్గా మీకు సక్సెస్ ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ద సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. యూ షుడ్ నో. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి ఇంకా రిమైనింగ్ వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే సివిల్ అండ్ ఏపీఎస్పి ఈ పోస్టులకు గాను డిగ్రీ అయితే ఉండాలండి. పోలీస్ కానిస్టేబుల్కి అయితే +2 ఆర్ 10th ఉంటే సరిపోతుంది. గాట్ ఇట్. కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాత్రం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరి డిస్టెన్స్ ఆర్ లేదంటే ఎవరైతే ఆన్లైన్లో చేస్తారో వాళ్ళు మీరు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్. కానీ నోటిఫికేషన్ వచ్చినాక మనకు తెలుస్తుంది. అఫీషియల్గా మనకు సెప్టెంబర్ 5th నోటిఫికేషన్ రానుంది కాబట్టి అందులో మెన్షన్ చేస్తారు ఎవరెవరు అర్హులు అనేది. కానీ డిస్టెన్స్లో చేసిన వాళ్ళు దీనికి అర్హులే. అదేవిధంగా ఫుల్ టైం చేసిన వాళ్ళు కూడా దీనికి రెగ్యులర్గా, ఫుల్ టైం మీన్స్ రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ డిగ్రీ అని తెలిసింది కదా. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు ప్రిలిమ్స్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయండి. 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 100 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్కి ఉంటుంది. 3 గంటలు అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. పేపర్ 2 కూడా 100 మార్కులకి 100 ప్రశ్నలు వస్తాయి. 3 గంటల సమయం అయితే మీకు ఉంటుంది. మరి పేపర్ 1లో మీకు ఏముంటుందంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ స్టడీస్. ఇందులో మీకు జనరల్ సైన్స్, అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇలా తదితర సబ్జెక్టులు అయితే మీకు పేపర్ 2లో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 200 మార్కులు ఏదైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2 కలిపి, ఇందులో ఓసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ 40% ఎంత? సో 40% మార్క్స్ అయితే మీకు ఇక్కడ 80 మార్క్స్ అయితే మీకు రావాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ మినిమం. ఎందుకంటే ఫర్ సపోజ్ 100% మీకు 40 అంటే 40 కదా. సో 200 మార్క్స్కి 40% అంటే 80 మార్క్స్ రావాలి. ఇక బీసీ అభ్యర్థులకి 35 అంటే 70 మార్క్స్ రావాలి మినిమం మార్క్స్. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే 30 మార్క్స్ అయితే రావాలి. అయితే ఈ మార్క్స్ మీకు జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అయితే ఇక్కడ మీకు మరి మీకు ఒక అభ్యర్థికి 81 వస్తే క్వాలిఫై అవుతారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు. కానీ మినిమం క్వాలిఫై వచ్చాయి కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తారు, ఇప్పుడు మెరిట్ తీస్తారు. మళ్ళీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీ వైజ్గా ఒక రేషియో తీస్తారు. 1:15 దాన్ని బేస్ చేసుకొని తీస్తారు. ఆ 1:15లో మీ కేటగిరీలో మీరు ఎంచుకున్న జోన్ యూనిట్లో మీరు కనుక ఉంటే అంటే ఆ 15 ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అందులో 81 కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని ఎలిజిబుల్ చేయరు. 81 కనుక మీరు 15% అయితే మీరు క్వాలిఫై ఉన్నట్టు ప్రిలిమ్స్కి. కాబట్టి ఇక్కడ క్లియర్గా మినిమం మార్క్స్ ఇక్కడ రావాలి, మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అంటే 80 వస్తే క్వాలిఫై అవుతారు కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు, మెరిట్ తీయడానికి క్వాలిఫై అవుతారు. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మీకు ఏముంటుందంటే ఎవరైతే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి కన్సిడర్ చేస్తారు. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్.
అంటే మీ హైటు, మీ వెయిట్, మీ చెస్ట్ ఫస్ట్ చెక్ చేస్తారు. మీ ఎత్తు, మీ బరువు, అలాగే మీ యొక్క చెస్ట్ సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ ఈవెంట్స్కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఒకవేళ మీరు ఈ రిక్వైర్మెంట్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయకున్నట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. ఓకే, ఇక చూసుకున్నట్లయితే మెన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే మినిమం హైట్ 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఉమెన్ జనరల్ అభ్యర్థులకైతే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఉమెన్ ఎస్టీ అభ్యర్థులకైతే 150 ఉండాలి. ఇక మెన్ ఎస్టీ ఏజెన్సీ అభ్యర్థులకైతే 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మరి నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మినిమం మీకు 86.3 సెంటీమీటర్స్ ఉండాలి విత్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మీకు 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక ఎస్టీ అభ్యర్థులకైతే మినిమం 80 సెంటీమీటర్స్. ఇక ఉమెన్ అభ్యర్థులకైతే వెయిట్ వచ్చేసరికి బరువు 40 కేజీస్ మినిమం ఉండాలి, నాట్ లెస్ దెన్ 40. ఇక ఎస్టీ ఉమెన్ అభ్యర్థులు ఏజెన్సీలో ఉన్న అభ్యర్థులకైతే 38 కేజీస్ అయితే మినిమం ఉండాలి, నాట్ లెస్ దెన్ 38. అయితే ఇక్కడ ఎవరైతే ఈ మెజర్మెంట్స్ని లేదంటే ఈ రిక్వైర్మెంట్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళని ఈవెంట్స్కి పంపిస్తారనమాట. ఇక్కడ ఈవెంట్స్ మీకు పోస్ట్ కోడ్ అయితే సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నారో దీనికి మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఇది ఫస్ట్. ఓకే, ఇందులో మీకు 1600 మీటర్స్కి అయితే మీకు ఒక రన్నింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంకా మీకు ఈవెంట్స్ అయితే ఉంటాయి, లాంగ్ జంప్ లాంటివి, అవి మీరు క్వాలిఫై. దీని తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ అయితే పెడతారు, అవి ఏంటో చూద్దాం. చూడండి, ఇక 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్. జనరల్ అభ్యర్థులు అయితే 8 నిమిషాల్లో 1600 మీటర్ని పరిగెత్తాలి. అదేవిధంగా 100 మీటర్లు అయితే 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఈవెన్ మీరు 16 సెకండ్స్లో కంప్లీట్ చేసిన రిజెక్ట్ అవుతారు. గాట్ ఇట్. నెక్స్ట్ లాంగ్ జంప్ అయితే 3.80 మీటర్స్ని మీరు అయితే క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మీద అయితే 9 minutes 30 seconds. అదే 100 మీటర్స్ అయితే 16.5 seconds. లాంగ్ జంప్ అయితే 3.65 మీటర్స్ అయితే మీరు క్లియర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఉమెన్ అయితే 10 minutes 30 seconds 1600 మీటర్లని 10 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. ఇక 100 మీటర్ల అయితే 18 సెకండ్లో కంప్లీట్ చేయాలి. 2.75 మీటర్స్ అయితే మీరు లాంగ్ జంప్ని ఉమెన్స్ అభ్యర్థులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఇవి క్వాలిఫై అవుతారో ఆ తర్వాత మీకు ఏంటంటే పోస్ట్ కోడ్ 13 ఏదవుతుందో దీనికైతే మెన్ వాళ్ళకి ఇది క్వాలిఫైయింగ్ అండి మీకు. ఓకే, ఇక అది పోస్ట్ కోడ్ వాళ్ళకి 11 పోస్ట్ ఇవి. ఇక 11 పోస్ట్ కోడ్ 13కి అయితే ఏపీఎస్పీకి అయితే మీరు మొత్తం 3 లెవెల్స్ క్వాలిఫై అవ్వాలి. 3 ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ, మీరు 3 ఈవెంట్స్ క్లియర్ చేయాలి. ఇక్కడ మీకు 3 ఈవెంట్స్కి 100 మార్కులు అయితే ఉంటాయి. అవి ఏంటంటే 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్, ఈ మూడింటిని క్లియర్ చేయాలి. 1600 మీటర్లు అయితే 8 నిమిషాలు, సేమ్ ఇక్కడలాగే ఇక్కడ కూడా మీకు టైమింగ్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ మార్క్స్ ఏంటంటే మీకు 40 మార్క్స్, 30 మార్క్స్, 30 మార్క్స్. అంటే 1600 మీటర్ క్లియర్ చేస్తే 40 మార్క్స్. ఇక్కడ మీకు ఎలా కన్సిడర్ చేస్తారు సార్ మార్క్స్ అంటే మీ టైం బట్టి. ఒకవేళ మీరు 5 మినిట్స్లోనా 6 మినిట్స్లో కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే మీకు తక్కువ టైంలో చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ టైంలో చేస్తే తక్కువ మార్కులు వస్తాయి. సో ఈ విధంగా మీకైతే ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి 3.9 or 4 క్లియర్ చేశాడు అనుకుంది, ఇది హైయెస్ట్ అంటే ఆ అభ్యర్థికి 30 మార్క్స్ దగ్గరలో వేసేస్తారు. ఇక ఒక అభ్యర్థి అయితే 3.80 కంప్లీట్ చేస్తే దగ్గరలో మార్క్స్ అయితే తక్కువ మార్క్స్ వేస్తారు. ఈ విధంగా మీకు మెజర్మెంట్ చేస్తారు. నేను ఈ మెజర్మెంట్స్ మీద క్లియర్గా ఒక వీడియో చేస్తాను ఫర్దర్గా. ఇక ఎవరైతే ఈవెంట్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకు మెయిన్స్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఫైనల్ రిటన్ ఎగ్జామ్. ఇందులో మొత్తం మీకు 4 పేపర్స్ ఉంటాయండి. ఈ 4 పేపర్స్లో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఏదైతే ఉన్నాయో ఇవి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఉర్దూ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 ప్రతి పేపర్ కూడా మీకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది అన్ని పేపర్లో. ఇక ఇంగ్లీష్ పేపర్ అయితే మీకు క్వాలిఫైయింగ్,
ఈ తెలుగు కూడా క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఇవి క్వాలిఫై అయితే రిమైనింగ్ పేపర్ 3 పేపర్ 2 అదే పేపర్ 4 ఇవాల్యూట్ చేస్తారు. ఓకే, అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా క్వాలిఫై అవ్వాలి తప్పనిసరిగా. ఇందులో క్వాలిఫై అయినట్లు చూడండి 100 క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి, 100 మార్కులు అయితే ఉంటాయి అన్నమాట. 3 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో మీరు క్వాలిఫై అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో రెండు పేపర్లో వాళ్ళని పేపర్ 3 పేపర్ 4 పేపర్స్ని ఇవాల్యూట్ చేస్తారు. సో పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా పేపర్ 4 జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 200 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 3 గంటల టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా ఇవి అయిపోయిన తర్వాత చూడండి క్లియర్గా మీకు టోటల్గా 400 మార్క్స్కి ఉంటుంది. చూడండి ఇక్కడ సివిల్ పోస్టులకి అయితే పేపర్ 3 పేపర్ 4 400 మార్క్స్ ఉంటుంది కదా. ఇక ఏదైతే ఏపీఎస్పీ పోస్ట్ కోడ్ 13 ఉందో వీటికి 300 మార్క్స్ అయితే మీకు ప్లస్ ఇంక్లూడింగ్ పీఈటీ మార్క్స్ అయితే కూడా యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏంటి ఈవెంట్స్లో కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తే మంచి స్కోర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిలబస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బేసిక్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్. అదేవిధంగా అంటే మీరు గ్రామర్ మంచిగా వచ్చి ఉండాలి, మీకు రైటింగ్ ఎబిలిటీ ఉండాలి. అదేవిధంగా షార్ట్ ఎస్సే రాయగలగాలి, కాంప్రహెన్షన్, ప్రీసిస్ రైటింగ్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసే స్కిల్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒక ఎస్సేగా మీరు విధులు నిర్వహించేటప్పుడు ఒక రిపోర్ట్ని చదవాలన్నా లేదంటే ఒక కేసుని చదవాలన్నా సరే దాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలగాలి. అంటే ఒక 4 పేజీలు ఉన్న కేస్ స్టడీని మీరు 1 పేజీలో కుదించగలగాలి. అదే 1 పేజీని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాయగలగాలి. సో అందుకని మీకు ఈ ఇంగ్లీష్ పేపర్ పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలుగు కూడా ఎందుకు పెట్టారంటే తెలుగు కానీ ఉర్దూ కానీ మీకు తెలుగు భాష మీద అంటే లాంగ్వేజ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది తెలుసుకోవడానికి. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండరు, అలాగే అందరూ తెలుగు వచ్చిన వాళ్ళు ఉండరు. సో కొంతమంది తెలుగు వచ్చి ఉంటారు కాబట్టి తెలుగులో ఒక ఎఫ్ఐఆర్ రాస్తారు, దాన్ని మీరు చదివి దాన్ని మీరు నమోదు చేయడానికి మీకు అవకాశం ఉండాలి. సో తెలుగు మీద మీకు ఎంత భాష పట్టు ఉందో తెలుగు భాష మీద దాన్ని తెలుసుకోవడానికి టెస్ట్ పెడతారనమాట. ఇందులో మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి తెలుగులో ఉంటుంది, దాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలగాలి. గట్ ఇట్. ఇక నెక్స్ట్ పేపర్ 3 మనకి మెరిట్ బేస్డ్ కాబట్టి ఇది 200 మార్క్స్కి ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో నంబర్ సిస్టమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రొపోర్షన్, యావరేజ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. అర్థమెటిక్లో చెప్తున్నాను మరి నంబర్ సిస్టము, పర్సంటేజెస్, దీంతో పాటు రేషియో, ప్రొపోర్షన్, ఇవి మీరు క్లియర్ కట్గా డీటెయిల్గా నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ కూడా 60% మీకు ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రీజనింగ్లో మీకు వెర్బల్, నాన్ వెర్బల్ టైపు క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. ఇందులో మీకు ఎనాలజీస్ ఉంటాయి, సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, ఇక రిమైనింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి. మీకు పాత అంటే 2022లో జరిగినటువంటి పీడిఎఫ్ తీసుకోండి, అందులో ఇంకా డీటెయిల్గా సిలబస్ ఉంటుంది, చదవండి ఒకసారి. అందులో ఏ టాపిక్స్ ఇచ్చారో లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ మీరు డైలీ ప్రిపేర్ అయితే రీజనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అర్థమెటిక్ని రీజనింగ్ చదవాలి. ఇక పేపర్ 4 విషయానికి వస్తే జనరల్ స్టడీస్ ఉంటుందండి. ఇందులో మీకు జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో మీకు కాంటెంపరీ విశేషత ఎక్కువ ఉంటాయి. ఇట్స్ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. దీంతోపాటు మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవి కూడా మీకు టాపిక్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ. ఏపీ సంబంధించి కూడా మనకి ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే సరైన బుక్ని చదవాలి. సిలబస్ అయిపోయింది, సిలబస్ ఐడియా వచ్చింది, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఐడియా వచ్చింది కదా. మరి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? బుక్స్. ఎవరైతే బెస్ట్ బుక్స్ని చూస్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్, వాళ్ళే సక్సెస్ అవుతారు. అంటే ఇక్కడ బుక్స్ ఎలా చూస్ చేసుకోవాలి? ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ కోచింగ్ వెళ్ళినా ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, మీరు ఏ కోచింగ్ వెళ్ళినా సరే
ఎన్ని క్లాసులు విన్నా సరే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా, రివిజన్ చేయకుండా మీరు ఎన్ని క్లాసులు ఉన్నా వేస్ట్. సో మీరు వినండి, స్టడీ, మరి కోచింగ్ మెటీరియల్ అని ప్రిపేర్ అవ్వండి, కోచింగ్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అని ప్రిపేర్ అవ్వండి. లేదంటే బయట మల్టిపుల్ ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేవి చాలా బుక్స్ రిలీజ్ చేసాయి. ఈ హిస్టరీకి, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇలా జనరల్ సైన్స్కి మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ తీసుకొని చదవండి, సరిపోతుంది. కాబట్టి బుక్స్ని మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా? సో నేను ఈ ఎస్ఐ బుక్స్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన బుక్స్, ఇతర ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు, ఎండోమెంట్ ఆఫీసరు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే బుక్స్ లిస్ట్ కూడా నేను తయారు చేసి మీ ముందు పెడతాను. సో అటువంటి వీడియోస్ మిస్ కాకుండాలన్నా, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, గతంలో హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటో అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ టాపిక్స్ మీ ప్రిపరేషన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. సో అటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.